ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మరి అభివృద్ధి కమిటీ మరి చర్యలు కూడా బాగా ఉన్నాయి. నిన్న కూడా 7 లక్షల రూపాయలకి మరి రామచంద్ర బాబు గారు ఇచ్చారు. ఎంపీ గారి చొరవతోటి ఒక పక్క దానికి సంబంధించిన నిధుల సేకరణ జరగడాన్ని సిపిఐగా హర్షిస్తూ ఉన్నాం. అట్లాగే వివిధ రూపాల్లో దాని అభివృద్ధి కోసం అభివృద్ధి కమిటీ అంతా కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు, అట్లాగే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు అభివృద్ధి కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఏదైతే 6 ఎకరాలు వెల్ఫేర్ సెంటర్లో ఆసుపత్రికి కేటాయించారో దానికి కూడా 96 లక్షల రూపాయలతో పాటు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కడటానికి టెండర్లు పిలిచారు. కానీ మరి దానికంటే ముందు హాస్పిటల్ నిర్మాణం చేపడితే బాగుండేది. హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని సిపిఐగా అట్లాగే స్థానిక ప్రజల మరి కోరిక మేరకు ఆడున్న పరిస్థితులన్నీ కూడా హాస్పిటల్ నిర్మాణం అయితే చేపడితే బాగుంటుంది. కానీ అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల గతంలో ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు జరపడం, మరి ముగ్గురు మర్డర్ ప్రయత్నం అటెండ్ మర్డర్లు కూడా జరిగి ఒకరు చనిపోవడం కూడా జరిగింది గతంలో. ఆ పరిస్థితి మళ్ళా రాకుండా కాంపౌండ్ వాళ్ళతో ఆపకుండా హాస్పిటల్ నిర్మాణాన్ని మరి త్వరితగతిని చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. అట్లాగే మిగిలిన స్థలంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాళ్ళు వాకింగ్ ట్రాక్ని మరి ఏర్పాటు చేయాలని ఆ స్థానిక ప్రజలతో పాటు సిపిఐగా మరి అధికారం రాకముందు పెద్దలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ కూడా అక్కడ నాయకులంతా కూడా ఆ రోజున కోరేయడం జరిగింది. ఇప్పటికీ వాకింగ్ ట్రాక్కి సంబంధించి చర్యలు ముందుకు పోవట్లేదు. మరి స్థానిక కార్పొరేటర్ గారు కూడా మరి నిధులు అడిగిన క్రమంలో మున్సిపల్ కౌన్సిల్లో స్వయానా కమిషనర్ గారు కూడా మరి ఆ బడ్జెట్ కేటాయిస్తామని మరి కమిషనర్ గారుతో పాటు మరి ఉన్నటువంటి మరి మేయర్ గారు, కార్పొరేటర్లు అంతా కూడా దాని మీద దృష్టి పెట్టారు. మరి అప్పుడు గతంలో అధికారంలో ఉన్న మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా చూసి వెళ్ళారు తప్ప వాకింగ్ ట్రాక్కి సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. వెంటనే దాని మీద చర్యలు చేపట్టి వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని వెల్ఫేర్ సెంటర్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని స్పీడప్ చేసి మరి హాస్పిటల్ నిర్మాణంతో పాటు వెల్ఫేర్ సెంటర్లో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.